సార్, ఢిల్లీలో గత 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న షేక్ హసీనా బంగ్లాకి తిరిగి వెళ్తున్నట్లుగా ప్రకటించారు. ఏంటి సార్ ఈ వ్యూహం? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ షేక్ హసీనా 2024 ఆగస్టు 5వ తారీఖు నుండి ఢిల్లీలో ఉంటున్నారు. ఆవిడ ఎగ్జైల్ అంటే మనం ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో అప్రైజింగ్ అంటే సివిల్ వార్ కింద జరిగి అక్కడ సిటిజన్షిప్ పార్టీ జన్జీ మూమెంట్ రావడం వల్ల ఒక కుట్ర పూర్తి వల్ల పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది, చైనా ఉంటే ఉండొచ్చు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండొచ్చు. కాబట్టి ఒక 15 సంవత్సరాల పాటు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ నేత, అదేవిధంగా బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ కూతురు కూడా ఈ షేక్ హసీనాని అక్కడ పదవిలోంచి దింపడం వల్ల ఆగస్టు 2024 ఆగస్టు 5వ తారీఖున న్యూఢిల్లీ వచ్చి భారతదేశం ఆవిడకి ఆశ్రయం కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈవిడ బంగ్లాదేశ్లోకి వెళ్ళడం లేదు. ఆవిడ పొలిటికల్ పార్టీ అవామీ లీగ్ పార్టీని కూడా బ్యాన్ విధించడం. మహమ్మద్ యూనస్ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. వెంటనే బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తారిక్ రెహమాన్ అధికారంలో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఆవిడ ఇండియాలో ఉంటుంది, ఆల్మోస్ట్ 1 నెల తక్కువ. ఇప్పుడు ఆవిడ సడన్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అదేంటంటే, నేను బంగ్లాదేశ్ ఢాకా వెళుతున్నాను, ప్రాణం నాకు ఇంపార్టెంట్ కాదు, బంగ్లాదేశ్లో ప్రజల సంక్షేమం నాకు ఇంపార్టెంట్. తర్వాత అవామీ లీగ్ని అధికారంలో తేవడం కాదు, అవామీ లీగ్ అనేది ఒక శక్తి, ఒక రాజకీయ పార్టీయే కాదు, ఒక శక్తి అది. ఎందుకంటే బంగ్లాదేశ్ అవతరణకి పాటుపడిన పార్టీయే అవామీ లీగ్. ముజిబుర్ రెహమాను, ఖలీదా జియా భర్త జియా ఉర్ రెహమాన్ ఇద్దరు కలిసి పెట్టిందనమాట. తర్వాత విడిపోయి 2 పొలిటికల్ పార్టీలు అవుతారు. 1949లోనే ఆ పార్టీ పెట్టడం జరిగింది. అది బంగ్లాదేశ్కు స్వతంత్రం తెచ్చింది, ముక్తి వాహిని పెట్టి. అదొక శక్తి అది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మైనారిటీల మీద, కోట్లాది మంది మైనారిటీల మీద అటాకులు జరుగుతున్నాయి. అది బంగ్లాదేశ్కి అది పద్ధతి కాదు, అది బంగ్లాదేశ్ సంస్కృతి కూడా కాదు. బంగ్లాదేశ్ విపత్తులో ఉంది, ఒక మతతత్వ రాజ్యంగా తయారైపోతుంది, ఎంత డేంజర్లో ఉంది. రీసెంట్గా ఇప్పుడు జూన్ 23వ తారీఖున అవామీ లీగ్ వార్షికోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటే సెలబ్రేషన్స్ అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ లక్షలాది మంది అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు. అంటే ఏంటి, ఆ షేక్ హసీనా ఇండియాలో ఉన్నప్పటికీ ఆ పార్టీ చాలా యాక్టివ్గా ఉందన్నమాట. పార్టీ మీద బ్యాన్ విధించి అసలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఆ పార్టీ మాత్రం అస్తిత్వాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అది ఫ్రీడమ్ పార్టీ కాబట్టి. సో ఆ పార్టీని ముందుకు నడిపించడానికి, ప్రజల సంక్షేమానికి, బంగ్లాదేశ్ రక్షణకు నేను మళ్ళీ బంగ్లాదేశ్ వెళుతున్నాను. నన్ను చంపేసినా పర్వాలేదు, నేను సావుకి భయపడను, అన్నిటికీ నేను సిద్ధపడున్నా. నా ఫ్యామిలీనే ఒకప్పుడు జియా ఉర్ రెహమాన్ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ముజిబుర్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఎంటైర్ ఫ్యామిలీని చంపేయడం జరిగింది. దానికే నేను భయపడలేదు. దాన్ని తట్టుకుని మర్డర్ అటెంప్ట్లో తట్టుకుని, అసాసినేషన్ అటెంప్ట్ తట్టుకుని నేను నిలబడ్డా. ఇప్పుడు నేను భయపడను, ఢాకాకు వెళుతున్నాను అని ప్రకటించడం జరిగింది. ఇది ఒక సంచలనం. ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ల మధ్య సత్సంబంధాలు పాడవడానికి కారణం ఆవిడ న్యూఢిల్లీ రావడం. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఈవిడిని అప్పచెప్పండి అని అడగడం. ఎందుకంటే ఇంటర్నేషనల్లో క్రైమ్ ట్రిబ్యునల్ అనేది ఒకటి వేసి ఆవిడ మీద కొన్ని కేసులు పెట్టి, డజన్ల కొద్ది కేసులు, ఆవిడకి ఉరి శిక్ష కూడా వేయడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో హింస జరిగినప్పుడు 1500 మంది సావుకి ఈవిడి ఆదేశాలే కారణం కాబట్టి ఈవిడికి ఉరి శిక్ష అంటూ ఇంటర్నేషనల్ అంటే బంగ్లాదేశ్లో ఇంటర్నేషనల్ అని పెట్టి, బంగ్లాదేశ్లో ఒక కోర్టు పెట్టి ఈవిడికి ఉరి శిక్ష వేయడం జరిగింది. ఆవిడ వెళ్ళలేదు, అయినప్పటికీ ఉరి శిక్ష వేశారు. ఇది అన్యాయం. అంతర్జాతీయ చట్టాలకి, బంగ్లాదేశ్ చట్టాలకు అనుకూలంగా జరగలేదు. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఇప్పుడు ఆవిడ మళ్ళీ మాట్లాడడం జరిగింది. కాబట్టి నాకు అక్కడ వేశారు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, తారిక్ రెహమాన్, మరి ఏం చేస్తారో చేసుకోండి, నేనైతే బంగ్లాదేశ్ వెళుతున్నాను. మరి దీని వెనకాల భారత వ్యూహం ఉందా అంటే ఉంది అని మనం చెప్పవచ్చు. దీన్ని రిజెక్ట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తారిక్ రెహమాన్ ప్రభుత్వం బిఎన్పి రావడం జరిగింది. అప్పుడు ఈవిడికి ఉరి శిక్ష చేయడానికి కారకుడైన యోనస్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు లేదు. బిఎన్పి పొలిటికల్ పార్టీ వచ్చింది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది, ఇంకా అన్నీ సర్దుమణిగినాయి. ఈ సమయంలో ఆవిడ అక్కడికి వెళ్ళకపోతే అవామీ లీగ్ని మొత్తం నాశనం అయిపోద్ది. అవామీ లీగ్ నాశనం అయితే అది భారత సపోర్ట్ పొలిటికల్ పార్టీ. కాబట్టి ఆ పార్టీ అస్తిత్వం ఉండాలి అంటే ఆవిడ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ బిఎన్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవిడ పార్టీ అవామీ లీగ్కి కొన్ని కోట్ల మంది క్యాడర్ ఉన్నారు. ఇప్పుడు ఆవిడికి వీళ్ళే రక్షకులు అవుతారన్నమాట. ఆవిడని ఏం చేసినా అంత ఈజీ కాదు. 2 ఇక మూడోది ఏంటంటే, తారిక్ రెహమాన్ ప్రభుత్వం వచ్చింది కానీ భారత వ్యతిరేకత చేయదు అనుకున్నాం, కానీ భారత వ్యతిరేక పనులు చేస్తున్నాడు. తారిక్ రెహమాన్ భారత పర్యటనకి రాకుండా చైనా పర్యటనకి వెళ్ళడం, చైనా నుంచి J-10CE ఫైటర్ జెట్స్ని 24 కొనడం,
తర్వాత మోంగలా పోర్టుని కలకత్తాకి 188 కిలోమీటర్లు ఉన్న పోర్టుని చైనా కాంట్రాక్ట్కి ఇవ్వడం, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సిల్గురి దగ్గర నుంచి చికెన్ నెక్ నుంచి సిక్కిం నుంచి వెళ్ళే తీస్తా రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది చైనా కాంట్రాక్ట్ ఇవ్వడం. సో ఈ పోర్టులు వీటి వల్ల చైనా ఫేవర్గా మారిపోయాడు. కాబట్టి ఆయన్ని తట్టుకోవాలంటే వచ్చే 4.5 సంవత్సరాల పాటు భారత ఫేవర్ షేక్ హసీనా అక్కడ రంగంలో దించాల్సిన అవసరం మనకు వచ్చింది. కాబట్టి అది ఒక ఆయుధంగా మనం ఇండియాలో వాడబోతున్నాం. బిఎన్పి గవర్నమెంట్కి చాలా డేంజర్లో డీస్టెబిలైజ్ అయిపోతుంది అనమాట షేక్ హసీనా అక్కడికి వెళ్ళగలిగితే. ఎందుకంటే ఇప్పుడు బిఎన్పి తారిక్ రెహమాన్ తట్టుకునే పొలిటికల్ పార్టీ అక్కడ లేదు. జమాయిత్ ఈ ఇస్లామీ ఉన్నది 77 సీట్లే గెలుచుకుని ఎందుకు కొరకరని ఒక భారత వ్యతిరేక భావంతో ఉంటుంది, కానీ తారిక్ రెహమాన్ని అది ఆపలేదు. ఇప్పుడు తారిక్ రెహమాన్ భారత వ్యతిరేక అవ్వడం వల్ల జమాయిత్ ఈ ఇస్లామీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి వద్దు. కాబట్టి ఇంకా టోటల్గా భారత వ్యతిరేక పార్టీలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు షేక్ హసీనాని రంగంలో దించాల్సిన అవసరం భారత్కు వచ్చింది. కాబట్టి ఈ పాశుపతాస్త్రాన్ని, ఈ బ్రహ్మాస్త్రమైన షేక్ హసీనాని మనం బంగ్లాదేశ్లో ప్రవేశపెడుతున్నాం. మరి బంగ్లాదేశ్లోకి వెళితే ఆల్రెడీ ఉరిశిక్ష ఉంది కాబట్టి ఆవిడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవసరం ఉందంటే ఆవిడని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. బట్ ఇలాంటప్పుడే ఇండియా ప్రొటెక్షన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆవిడ షేక్ హసీనాని మరణశిక్ష విధించి జైల్లో పెట్టి మరణశిక్ష అంతకుముందు కోర్టు అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో పెద్ద సివిల్ వార్ కింద సిచ్యువేషన్ వస్తుంది. పీపుల్ రోడ్ల మీదకి వచ్చేస్తారు. అప్పుడు ఇండియా షేక్ హసీనా రక్షణకి అంతర్జాతీయ సహకారాన్ని తీసుకెళ్లి యూరోపియన్ యూనియన్, అమెరికా వీళ్ళ ద్వారా ప్రెజర్ తెచ్చి ఆవిడని మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా వచ్చే ఎలక్షన్ నాటికైనా షేక్ హసీనా ఒక శక్తివంతంగా తయారైపోతుంది. తర్వాత ఆ పార్టీ కూడా మళ్ళీ గుర్తింపు తీసేసింది, ఇది బ్యాన్ విధించింది కూడా మళ్ళీ తీసే అవకాశం ఉంది. ఈ విధంగా 1-2 సంవత్సరాలు ఆవిడ స్ట్రగుల్ చేసిన ఆవిడ అవామీ లీగ్ పార్టీ బతుకు ఉంటేనే భారత్తో సత్సంబంధాలు. ఈ విధంగా తర్వాత తారిక్ రెహమాన్కి పూర్తిగా గుణపాఠం చెప్పడం, నువ్వు చైనాకి వెళ్తే ఇదిగోండి మా దగ్గర కూడా అస్త్రాలు ఉంటాయి బాబు అని తారిక్ రెహమాన్కి ఈ విధంగా సమాధానం. ఈ విధంగా అజిత్ దోవాలో మోడీ మిషన్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు భారత్ తన చేతిలో ఉన్న షేక్ హసీనా అనే ఒక అస్త్రాన్ని తారిక్ రెహమాన్ ప్రభుత్వం మీద వదులుతుంది. అది చైనా ఫేవర్గా, పాకిస్తాన్ ఫేవర్గా ఉంటుందా, ఇండియాతోటి లొంగి సత్సంబంధాలు పెట్టుకుంటుందో చూడాలి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే షేక్ హసీనా ఈరోజు ఢాకా వెళ్తుంది. ఒక అద్భుతం, ఒక స్ట్రగుల్ అంటే ఒక దౌత్యంలోనే ఒక అద్భుత మోడీ దౌత్యాన్ని గొప్పగా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. టిట్ ఫర్ ట్యాట్ అంతే బంగ్లాదేశ్ని బ్రతిమలాడే రోజులు ఇక్కడ పోయాయి. ఎందుకంటే సొరబాట్లకు సంబంధించి గంగాజల వాటర్ ట్రీటీకి, తీస్తా వాటర్ ట్రీటీకి చైనా ఫ్యాక్టర్ని అక్కడ తీసుకురావడం అనేది చాలా కుట్రపూరితంగా ఉందన్నమాట. అది చాలా డేంజర్. అందుకని ఇండియా తన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం షేక్ హసీనాని ఢాకా పంపిస్తుంది. ఒక అద్భుతమైన దౌత్యం అనేది ఇప్పుడు మొదలవబోతుంది.